కొన్నిసార్లు హ్యాపీనెస్ని ఇవ్వచ్చు, కొన్నిసార్లు సాడ్నెస్ ఇవ్వచ్చు. కానీ కొన్నిసార్లు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ రొటీన్ వల్లనే మనకి పీస్ఫుల్గా హ్యాపీగా ఎలా ఉంటాం అనేది నాకైతే కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ డే డే మొత్తం కూడా మనం మార్నింగ్ ఏం చేస్తామో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం హ్యాపీగా మంచిగా ఉన్నాము అంటే ఆ రోజంతా హ్యాపీగానే ఉండిపోతుంది. నేను కొన్నిసార్లు వర్క్ విషయంలో డైలీ ఇదే చేస్తానని డిపెండ్ అయితే లేదు. ఒకరోజు పూజ చేయొచ్చు, ఒకరోజు నార్మల్గా ఉండొచ్చు, ఒకరోజు కుక్ చేయొచ్చు, అసలు ఒకరోజు కుకింగ్ కూడా చేయనేమో. అసలు ఇది చేస్తాను కంప్లీట్గానే ఏం లేదు. కానీ చేసిన వరకైనా నేను హ్యాపీగా నా అసలు మైండ్కి రిలాక్స్ వచ్చేలాగా చేస్తాను. ఆ చేసిన వరకైనా చాలా బాగా అనిపిస్తుంది నాకు. నార్మల్గా మీ రొటీన్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను నార్మల్గా పూజ మొత్తం ఫినిష్ అయ్యాక మీరు దండం పెట్టుకుంటారా? నేనైతే బేసిక్గా దండం అయితే పెట్టుకోను. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకి ఏమి ఇవ్వాలి అనేది డిసైడ్ అయిపోతాడు కదా. సో పూజ నా కోసం దేవుడి కోసం చేస్తున్నాను. నేను దండం నార్మల్గా ఇలా పెట్టుకోను. దేవుడా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని నేను అడగలేను. సో అదనమాట. సో ఇదన్నమాట మన డే పూజ బ్లాగ్. సో ఏంటి మీరు స్పెషల్ ఏంటి అని అనుకోవచ్చు. మీకు ఒకవేళ ఇలాంటి స్పెషల్ థింగ్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఈరోజైతే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ రెడీ అయ్యాక వీడియో తీశాను. అదనమాట. మీరు పప్పు ములక్కాడ తెలుసా మీకు? ఎంతమందికి తెలుసో కూడా ఇది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ములక్కాడ పప్పుచారు, ములక్కాడ టమాటా, ములక్కాడ ఇంకా స్పెషల్స్ చేస్తారు. బట్ కొంతమందికి ములక్కాయ పప్పు తెలియదంట. సో నాకు మా ఫ్యామిలీ మెంబర్స్లోనే తెలియదంట. సో అది మేమైతే ఈరోజు ములక్కాయ పప్పు చేసేసాం. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ కంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. మీకు ఎంతమందికి నచ్చుతుందో అది కూడా కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పిక్స్ కూడా దిగుతాను నేను. Like diamonds in the sky, shine bright like a diamond, shine bright like a diamond, shine bright like a diamond, beautiful like diamonds in the sky, shine bright like a diamond, shine bright like a diamond, shine bright like a diamond, beautiful like diamonds in the sky. Yellow ఏది? yellow చూపించు. బ్లూ ఏది? రెడ్ ఏది? జున్ను రెడ్, వైట్. మా స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ డైలీ జరుగుతాయి. సో జున్ను బన్నుకే కాదు అందరు కిడ్స్కి జరుగుతాయి. మామూలుగా మనం ఏదైనా యాక్టివిటీ కాకుండా ఫోన్ ఇస్తేనే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి చదివిన దానికంటే ఎక్కువగా యాక్టివిటీస్ ఇచ్చి నేర్పిస్తే వాళ్ళ మైండ్కి చాలా బాగా గుర్తుంటుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ మా స్కూల్లో బాగా జరుగుతాయి. ఇంకా చూడండి, మా కిడ్స్వే కాకుండా అందరి పిల్లలే వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను, చూద్దురు. నడుము లేకుండా కూర్చుంటా. మనం ఏబీసీ చదివినా? జనవరి ఫిబ్రవరి చెప్పు. వెరీ గుడ్, సూపర్. మా వాడిని బేసిక్గా మా చిన్నోడిని జోష్న మేడం, సంధ్య మేడం అనేసి చాలా కలవరిస్తుంటాడు. వాడికి ఎందుకంటే వాడు ఫుడ్ డార్క్ రూమ్లో వేస్తా అని చెప్పి తినిపిస్తారు. అది చెప్తున్నాడు, నన్ను డార్క్ రూమ్ అని చెప్పి తినమన్నాడు. వాడు కన్వర్జేషన్లో వాడు చెప్తున్నాడు అనమాట. ఏమన్నది? ఏ అన్నదా?
ఆ. అన్నం పడేసిందా తినమన్నదా? అన్నం తినమన్నదా పడేస్తా అన్నదా? ఆ? బెదిరించిందా అన్నం తినమని? జోష్న మేడంకి చెప్పనా? బన్ను ఎవరు వదిలేసిపోయారమ్మా నిన్ను? అవునా? మన ఇద్దరినా దెబ్బలు పడదాం వాళ్ళు రావాలి. మన ఇద్దరిని వదిలేసిపోయారు. యాక్చువల్లీ నాకు ఇలాంటి థింగ్స్తో ఆడిపించడం చాలా ఇష్టం. అండ్ మా చున్నుకి మార్నింగ్ నుంచి కూడా ఆడిపిస్తూనే ఉంటే ఇంకా ఇష్టం. వాడికి మార్నింగ్ అంతా ఆడిపించినా సరే నైట్ వరకు ఆడిపించినా దగ్గర కూర్చొని ఆడుతూనే ఉంటాడు. సో వాళ్ళ తమ్ముడు కిస్ చేస్తుంటే నాకు బాగా అనిపించి నాకు పెట్టవా అంటే పెడుతున్నాడు. ఇక్కడ మమ్మల్ని వీడియోస్ తీస్తా అని చెప్పి వీడియో తీస్తున్నాడు. నేను కలర్స్ చెప్తుంటే వీడియోస్ తీస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి టిక్టాక్స్ చేస్తుంటాను. నా హ్యాపీనెస్ కోసం, నా టైం పాస్ కోసం, అండ్ నా ఫ్యూచర్ కోసం. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.